కులం పేరు మీద నీచా జాత్కా అని అనుకుంటూ అరే నువ్వు పాలు పోస్తూ నువ్వు కూడా వస్తావా అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటే ఒక సమాజం మార్వాడి సమాజం వాళ్ళు సామూహికంగా దాడి అందరం చూసినాం, తెలంగాణ సమాజం మొత్తం చూసినాం. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే చాలా మటుకు ఈ బిజినెస్లతోటి మార్వాడీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి తెలంగాణలో వైశ్యులు కావచ్చు, ఇంకా బీసీ కావచ్చు, వీళ్ళ బిజినెస్లు మొత్తం ఎట్లా సర్వనాశనమైనయో కంటిన్యూస్గా దాని మీద చాలా మంది స్పందించి మేము ఇవాళ కాదు ఎప్పటి నుంచో అని చెప్తే 3 ఏళ్ల కింద మేము ఈ బ్యాన్ పెట్టినామని చెప్పారు. సో ఇది అసలు ఎటుపోతున్నది ఒక ఫ్రిక్షన్ వాతావరణం. మార్వాడి గో బ్యాక్ అనేది వాలంటరీగా పల్లెల్లోనే సంఘాలు యువతరం అందరూ రోడ్ల మీదకి వచ్చి దీని మీద మనం అనుకోకుండా వాళ్ళు హింస సైడ్ తీసుకుపోయేటువంటి పార్టీలు బాధ్యత లేకుండా బాధ్యత ఉండాల్సినటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ అంటేనే కూడా దాన్ని ఎటో డైవర్ట్ చేసి తీసుకుపోయే ప్రయత్నము. ఇంకో ఆమె నిలబడ్డామే, హైదరాబాద్లో నిలబడ్డామే, ఈ విషయంలో మాట్లాడినటువంటి వ్యక్తి మీద ఇట్లా ఏళ్ళు చూపించుకుంటా వాడు వీడనే పదజాలం వాడుకుంటా ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ సమాజంకు మొత్తం మరి ఇది ఏంది ఎటుపోతున్నది ఏంది. దీని మీద ఒకటి తినని మేము కూర్చొని అనుకున్నాం, చాలా మంది మాట్లాడుతున్నాం, ఇద్దరం అనుకున్నాం అంటే దీని మీద ఏదో ఒక మేధోమదనం జరగాలి, మేధావులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి. చాలా మంది ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుకుంటూ వాళ్ళు చెప్తున్నారు ఇది ఎక్కడిది, ఇది అందరికీ లోపల అసలు మనసులో ఏమున్నది, ఈ సమస్య ఎక్కడుంది, ఒక ఆమన్గల్ దగ్గర కాదు. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా అంటే వీళ్ళు చాలా సౌమ్యులు, వీళ్ళకి ఏం తెలియదు పాపం, పిప్పరవేటు పెడితే నోట్లే ఆ మార్వాడలకు గుజరాత్లకు పిప్పరవేటు నోట్లు పెడితే పాపం వాళ్ళకు సరిగా సపర్య రాదు అన్నట్టుగా వాళ్ళు పూజ చేసుకుంటారు. కానీ వాళ్ళు హత్యలు కూడా చేయించారు అనేది బయట ఉదంతాలు కాదు, వాస్తవాలు కూడా చెప్పినాం. ఎట్లెట్లా మన వాళ్ళ మీద ఎట్లా దాడులు చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు నేను మీకు వినిపిస్తా. సో ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు అందరూ ఒక దగ్గర కూర్చొని అట్లే ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి విభిన్న కులాలకు సంబంధించిన వృత్తులు ఎవరైతే నష్టపోతున్నారో ఈ ఉద్యమాలలో ఇంతకు ముందు నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గలం ఎత్తున్నటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక తెలంగాణ సమాజం కాదు మొత్తం భారతదేశానికి అసలు ఏంటిది ఇక్కడ ఉన్న సమస్య ఏంటిది, ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనబడతలేదు. బయటి రాష్ట్రాలలో కూడా సేమ్ ఇటువంటిది అరే మా దగ్గర కూడా ఈ మారడోళ్ళతో గుజరాత్లతో మా దగ్గర కూడా పరిశాన్ ఉన్నది భయ్, మేము కూడా పరిశాన్ ఫేస్ చేస్తున్నాము, మా దందాలన్నీ కలాస్ చేస్తున్నారు వీళ్ళు, మొత్తం అన్ని జీరో దందాలే అని చెప్పని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో దీనికి ఒక పరిష్కారం ప్రభుత్వానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా బాధ్యత లేనట్టుగానే మాట్లాడతారు. అసలు దాడి గురించి ఎందుకు జరిగింది, ఆ జాతి గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది, ఎందుకు అవమానించినట్టుగా మాట్లాడారు అనేది ఎవరు మాట్లాడతలేరు. ఈవెన్ కేంద్ర మంత్రి మాట్లాడతలేరు, ఇక్కడ వాళ్ళు కూడా మాట్లాడతలేరు. మరి ఇక్కడ నిజంగా ఎందుకు ఇంత స్పందన జనం లోపల, ఎందుకు స్పందన? ఒక మన తొలి వెలుగులో మాట్లాడిన దానికి 24 అవర్స్లో 10 లక్షల వ్యూవర్షిప్ వచ్చింది దానికి. అంటే ఈ సమస్య యొక్క తీవ్రత ఎంత ఉన్నది, కిందాక ఎంత ఉన్నది అనేది ఈవెన్ పత్రికలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి ఒక పరిష్కార మార్గం మనం ఈ చర్చలు ఇస్తామా నెక్స్ట్ చర్చలు కానీ ఇది ఒక ఓపెనింగ్ లెక్క చేయాలనే ఆలోచనతోటి నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళని చాలా మందిని ఇంటెలెక్చువల్స్ పిలిచినాం ఇక్కడికి మాట్లాడేందుకు. ఇలా ఒక జైన్ గుజరాత్ మార్వాడ్ సమాజ్ సంబంధించినటువంటి జిగ్నేష్ ధోషి ఆయన మాట్లాడుకుంటా ఆయన మాటలు ఒక్కసారి తన మాటలనే వినండి. ఇప్పుడు జస్ట్ ఆయన మొత్తం మార్వాడ్ అండ్ గుజరాత్ 2 సమాజాలకు ఆయన అధ్యక్షుడు అని చెప్పి మాట్లాడిండు. ఒక్కసారి వినాలి అందరూ. స్థానికులకు ఉపాధి కల్పించండి, స్థానికులకు అవకాశం కల్పించండి. సో మీరు నిర్వహించిన సంస్థలు ఎంతమంది స్థానికులు ఉన్నారు? ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం చెప్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. అవును సార్, వాస్తవం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇప్పుడు ఆంధ్రాలో లేబర్ తీసుకొస్తే ఆయన కన్స్ట్రక్షన్ లో పొద్దున 7 నుంచి రాత్రి 8 వరకు కూడా చేస్తారు. అదే మన తెలంగాణలో 5000 ఇచ్చినా కూడా లేదు సార్ ఇప్పుడు కాదు నాతో. ఇప్పుడు 1000 రూపాయలు వస్తే ఖర్చు పెడతారు, తాగడానికి ఉపయోగిస్తారు ఒక స్టేట్మెంట్. తర్వాత రెండవది ఎక్కువ కష్టపడరు, తర్వాత చూద్దాంలే అనుకుంటే వదిలేస్తారు, మేం కష్టపడి తీరు కష్టపడరు అని రెండో స్టేట్మెంట్ పాస్ చేస్తారు ఆయన. మీ దుకాణంలో హైదరాబాద్ లో తలగబడుతుండే కానీ మేము ఆ పని చేస్తలేము.
మీరు వినకుంటే మీరు వినకుంటే నడవదు. గాజులు వేసుకుంటారా? వేరే గాజులు వేసుకుంటారా? మనం కాదులని మీరు ఆడోళ్ళని అవమానించకండి సార్. మొత్తం విన్నరో లేదో ఒక్కసారి నేను ఏమన్నానంటే, ఆయన మాట్లాడుకుంటే ఏమంటాడు, మేము పొద్దుగాలు లేస్తాం 6 గంటలకు 7 గంటలకు లేచి పని చేసుకుంటాం, మీ తెలంగాణలో 1000-2000 వస్తే తాగి పంటారు అని అన్నాడు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. నేను ఏంటంటే ఆ 2 సమాజాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు తెలంగాణ ప్రజలు వినాలి, బీజేపీ వాళ్ళు వినాలి, కాంగ్రెస్ వాళ్ళు వినాలి, బీఆర్ఎస్ వాళ్ళు అందరు వినాలి, ప్రజా సంఘాలలో తెలంగాణ ఉద్యమకారులు కూడా వినాల్సిన అవసరం ఉన్నది. ఇది 1000-2000 సంపాదిస్తే తాగి పంటరట. మేమన్నాం మాది హింస కాదు, మీరు అక్కడ జాతి అని పేరు చెప్పి నీచా జాత్కా అని చెప్పని కొట్టినరాడా. ఒక పాలు పోస్టాయనను అరే తూకారే దూద్ పేసిన వాళ్ళు అనుకుంటా అంటే మీ అహంకారం నెత్తికెక్కి మీరు ఇట్లా జాతుల పేరు చెప్పి మాట్లాడు. మా జాతులు చాలా సౌమ్యులం, మేము హింస సైడ్ పోము, మేము దండం పెట్టి మాట్లాడి బతాడుకుంటాం, మేము దందా చేసేందుకు వచ్చినాం ఇక్కడ అని చెప్పింది సార్. అంటే కొట్టింది మీరే కొట్టిరా, మా వాళ్ళు ఎవరు కొట్టిన తర్వాత 10 మంది కలిసి వచ్చి మీ దుకాణాల మీద దాడి చేయలే, ఇక్కడ మీ దుకాణం నలగబెట్టలేదు కదా, మా వాళ్ళు శాంతిగానే ఉన్నారు అంటే ఆయన ఏమంటాడు, మేము ఇక్కడ గాజులు దొరుకుని లేమిడా, మీరు గాజులు దొరుకున్నాం అనుకుంటున్నాం అంటుండు. ఇక నేనన్నా సార్, ఇక మా పల్లెలలో బాంబులతో తుపాకులతోటి బుల్లెట్లతో ఆడుకున్నారు నాయన తెలంగాణ పల్లెలు, మీరు గట్ల మాట్లాడితే ఏడవుతుందని. అయితే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత నేను ఏం చెప్పినా అంటే, ఆ ఇష్యూ కొద్దిగా చర్చకు దూరం పోతే నేనంటే వాళ్ళ స్వభావం చెప్పినని చెప్తున్నాను. నేను వాళ్ళ స్వభావం అంటే తాగి పంటారు అనేది చెప్పిన, పాలమూరు గురించి చెప్పినా. ఇక నేను పాలమూరు లేబర్ దేశానికి కాంట్రిబ్యూషన్ ఏంది, ఏ డ్యామ్ల కాంట్రిబ్యూషన్ ఏంది అవన్నీ చెప్పినా. మా రాఘవాచార్ అన్న దాని గురించి చెప్తాడు. కానీ అంటే వాళ్ళ మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు మనం ఇక్కడ ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని చాలా అంటే చులకనగా వాళ్ళు ఎట్లా అంటే అట్లా వాళ్ళు మలుచుకునేటటువంటి ప్రయత్నాలు జరుపుకుంటా, మళ్ళీ నువ్వు ఆడలో అవమానిస్తున్నావు అని మాట్లాడుతూనే ఉన్నాడు. మనం అందరం కలిసి ఉండాలి అన్నదమ్ములు లెక్క అన్నాడు. అంటే నేనేం చెప్పినా అంటే, ఇక మా పోరాటాల చరిత్ర ఉన్నది కదా, 369 మంది ముక్కుపచ్చలాడ పిల్లలు తాగి కాదు, కాల్పులకు ఈ ప్రాంత అస్తిత్వానికి ఆత్మగౌరవాన్ని కాపాడేటందుకు చనిపోయినటువంటి వాళ్ళ స్తూపం ఆడున్నది. నువ్వు ఆడికి వచ్చి 1200 మంది మొన్న చచ్చిపోయినరు. ఇప్పుడు వాళ్ళందరూ అయితే తాగి కాలేదు కదా, ఉద్యమం గురించి ప్రాంత అస్తిత్వం గురించి చేసిన, నువ్వు కూడా అవమానపరిచినావు కాబట్టి మీరు నిజంగా కూడా అట్నే ఉండాలనుకుంటే ఆడికి వచ్చి ముక్కు నేలకు రాసి తప్పైందని చెప్పు అని చెప్పినాం. తప్పైంది మరి ఆ ప్రతీకలే కదా. ఇక్కడ ఉద్యమాలు ఎవరు మాట్లాడినా కమ్యూనిస్టులు అవి అంటారే నాయన 4000 మందిని చంపిరు. ఇక్కడ ఉద్యమాల గురించి తెలియదు, చరిత్ర గురించి తెలియదు. అయితే హింస లేదు అని చెప్పింది సార్. మీకు హింస లేదు, మేము హింస చేయలేదని. అయితే నేను మొన్న తూప్రాన్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పిన. తూప్రాన్లో కూడా గిట్న చేస్తే ఒక షాప్ పెడితే మన ప్రాంతానికి సంబంధించినటువంటి పద్మశాల అనుకుంటా తనను కొడితే పెద్ద మూమెంట్ అయింది మొన్న లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో. అది అటో ఇటు హరీష్ రావు దగ్గర పోయి కూర్చొని ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు, మన వాళ్ళు కూడా తిరగబడ్డారా. నేను మీకు తెలంగాణ ప్రజలకు కూడా అంటే వీళ్ళు హింస చాలా మంది అంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా చెప్పుకుంటా మేము దండం పెట్టి దందా చేసుకుంటున్నాం అని చెప్తున్నారు కదా. వీళ్ళు దండం పెట్టి దండాలు చేసి ఎట్లా చేస్తారంటే అందుకు చెప్తున్నా సార్. వరంగల్లో కుమార్పల్లి మార్వాడి సైడ్ ఐడియా ఉంది కదా సార్ మీకు, మరి కుమార్పల్లి టర్నింగ్ మీద. అయితే అక్కడ 90s ఎర్లీ 90s ఈ మార్వాడి ఆయన ఎప్పుడో వచ్చి అక్కడ బిజినెస్ చేస్తూ ఉంటే ఆ షాప్కి ఎదురుగా మంచిర్యాలకి వెళ్ళి ఒక కోటాయన అక్కడ సుట్టపోలు అక్కడ ఇచ్చారు, బిడ్డని ఇచ్చిన సుట్టలు ఎవరెవరు ఉంటే అక్కడికి వచ్చి ఒక షాప్ పెట్టిండు, ఆయిల్ షాప్. అనుకోకుండా ఆ షాప్ కొద్దిగా మంచి నడిస్తే లోకల్లోనే రెచ్చగొట్టిండు. లోకల్లో అరే వీడియో కూడా మంచిర్యాలకి వెళ్ళి కోటోడు వచ్చి ఇక్కడ దందా చేస్తున్నాడు. ఈడే రాజస్థాన్కి వెళ్ళి వచ్చిండు. తను వచ్చి ఆయనే అరే మన దగ్గర ఆడెట్లా దందా పెడతారా అని 3 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పైసలు, 3 లక్షల రూపాయలు 50,000 అడ్వాన్స్ ఇచ్చి అతను సంపించారు. అంటే వీళ్ళు సుఖం పూసలు లెక్క మాట్లాడుతున్నారు కనుక చెప్తున్నాను నేను ఈ సంఘటన చెప్తున్నా. సంపించిండ్రు 50,000 అడ్వాన్స్, తర్వాత పైసలు లేకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ మారడాయన మీద కూడా వచ్చి అడుగుడు ఇవన్నీ జరిగినాయి. ఎంత ఘోరం చేశారంటే ఆ కుటుంబం ఆడలేదు సార్, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఎక్కడ పోయినా ఆ కుటుంబం లేదు. నేను చాలా 2 రోజుల నుంచి నేను ఆ కుటుంబాన్ని తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసిన. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తెలంగాణ సమాజం ముంగట అంటే మనోళ్ళు కూడా అంటున్నారు చాలా మంది, అరే బాబా ఏంది వాళ్ళ దంద వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళు ఏమైనా అనేటోళ్ళ చేసేటోళ్ళ అని చెప్పాను. ఇట్లా కాదు, వాళ్ళు కొండ సిల్వల లెక్క చుట్టుముట్టిరు తెలంగాణను మొత్తం, తెలంగాణ బిజినెస్ సమాజాన్ని మొత్తం చుట్టుముట్టినరు. ఒక మేత వేసుకుంటూ పోయేటువంటి మేక పిల్లనో పోతుంటే దాన్ని మొత్తం చుట్టుముట్టింది ఆల్రెడీ. అది సంపుతున్నది, సంపిన తర్వాత తినేస్తుంది, మన అస్తిత్వానికి ప్రమాదం ఉన్నది తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను. ఇవాళ ఒక మాట వాటి గురించి వాళ్ళు మొత్తం హింస చేస్తున్నారు, వాటి గురించి ఒక మాట మాట్లాడితే శ్యామ్ను హత్య చేస్తామని బెదిరిస్తాడు. హత్యలు తెలంగాణ కొత్తనా? తెలంగాణ హింస కొత్తనా? మొత్తం తాసుపాముల లెక్క పల్లెలో మొత్తం
భూస్వాముల వ్యవస్థను మొత్తం తొక్కి పడేసిన చరిత్ర ఘనత ఇక్కడ ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నది. పోరాటాలు మాకు పాఠాలు నేర్పుతారా నాయన? ఏబిసిడీలు నేర్పుతారా మాకు? సో ఇవన్నీ నేను మన ప్రజలకు వాళ్ళ వెనుకల ఉన్నటువంటి హింసాయుత మైండ్ సెట్ ఇలా భారతదేశాన్ని మొత్తం వాళ్ళు కబలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు, ఈ కొంతమంది బిజినెస్ పీపుల్ వచ్చి. సో మనకు కూడా పెద్ద సింపతి. అదేందో నేను ఇట్లా కూడా చెప్పిన, తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు భాష గురించి కూడా మనం మాట్లాడుతుంటాడు. భాష చాలా చిన్నగా మాట్లాడుతుంది సార్ తెలుగు భాష అంటే. చాలా కన్నడ మరాఠీ కలగలిసే యాసలు జానపదలు తేనె లొలికేనురా దేశ సంస్కృతి ఈడ నడయాడురా అని చెప్తే అరే అది అన్ని అందరు హక్కున చేసుకొని చేస్తే మా పల్లెంలో బువ్వ గుంజుకుంటున్నారు. ఇటేటి రమ్మనుకున్నా వచ్చిండ్రు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టుగా తిన్నింటి వాసాలు తల్ల పెడుతున్నారు ఇల్లు మొత్తము ఈ జైన్లు మార్వాడీలు. ఇలా నేను ఇప్పుడు నిన్నటిదాకా కొంతమంది అన్నారు ఇక్కడ మాట్లాడుకోవడం, కొంతమంది ఇప్పుడు అనదలుచుకోలేదు. ఎందుకంటే సంఘం అధ్యక్షునిగా అని ఇట్లా గుద్దుకుంటే చెప్పిండు. నేనెందుకు చెప్తా ఎవరికి ఏం చెప్పని? అరే తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు వినాలేది. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంది, వాళ్ళ పద్ధతి ఏంది, మనమేం మాట్లాడుతున్నాం. నిజం కూడా మరి నిజంగా ఇప్పుడు శ్యామ్ మీద అట్లా అని అంటే ఎవరి మీద దాడి జరగాలి కదా. ఒకరు కూడా మనం దాడి చేయలేదు సార్, దాడి చేస్తలేము. మనం ఏం చెప్తున్నాం, మన ప్రాంతంలోకి వచ్చి మన మీద డామినేషన్ చేస్తుంటే మన మేధావులను కుసబెట్టుకొని మన జనాలకు ఏం చెప్పాలి, ఏం మెసేజ్ ఇవ్వాలి, శాంతియుతంగా మనం ఎట్లా తీసుకోవాలి ఏందని చెప్పి మన సో మీరు ఇది ఎందుకు చెప్పినా సార్ అంటే మీరు మాట్లాడే ముందు కూడా అంటే మనం కొంచెం మన యువతకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా అంటే వాళ్ళకి హింస లేదు మేము దండం పెట్టుకొని పోతున్నాం అని అంటే కాదు, వాళ్ళకి హింస లైన్లోనే ఉన్నారు అని చెప్పేటందుకు వాళ్ళ అధ్యక్షుని మొన్న మాట్లాడుతుంటే కూడా కనీసం వాళ్ళకి ఏంటంటే గింత కూడా వాళ్ళు మాట్లాడే క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఎవరు మాట్లాడినా కానీ అహంకారంతోనే మాట్లాడతారు. ఒక్కరు కూడా అది కొట్టింది తప్పైందని అంటలేరు. సరే ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చింది ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఓ పద్మారావు ఇంటికాడ తీసుకుపోయారట, పెద్ద మనిషిని చెంప మీదకి వెళ్ళి కొట్టిరట. ఆడ ఎవరో కొడితే దాని గురించి కూడా ఎవరు కొట్టినా కానీ కొట్టుడే మేము కూడా మాట్లాడతాం. కానీ మరి మా వాళ్ళ గురించి మా వాళ్ళని లోపల నువ్వు ఏం కాంప్రమైజ్ చేసినావు ఏందో తెలియదు. కానీ ఇది సమాజాన్ని మొత్తం అన్నట్టు ఇప్పుడు నేను గోలాయన్ భయ్ పాలు పోస్తుంటే తూ గరుగురుకు జాకే దూద్ బేస్తా అంటే నా వృత్తిని అవమానించినావు. నేను కూడా నాకు కూడా ఉన్నది లోపల కాలుతున్నది. అట్లనే ఇప్పుడు అంటరాని వాళ్ళందరికీ కూడా నీచా జాతి అంటే మొత్తం మేము కూడా నీకు నీచా జాతే కదా. గుల్ల గౌన్లో వీళ్ళందరూ మేము కూడా నీచా జాతులం కదా. నువ్వు కొట్టిన ముదిరాజు కూడా నీచా జాతే కదా. మాలమాలి ఒక్కటే కాదు కదా. సో ఇక్కడ ఇది చాలా ప్రమాదకరంగా పోతున్నది. కాబట్టి ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఏంటంటే క్లియర్ కట్గా కొండ సింహాలు ఆ పామును మనని మింగనీయకుండా చేయాలంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన నిజం కూడా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు భూముల మీద మనకు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉన్నది ఇక్కడ భూములు కొనొద్దు అని ఉండే. కానీ అది ఉన్న తర్వాత కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉన్న తర్వాత కూడా వచ్చి వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు అది పోయింది, వాళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళు కూడా కలిసిరు మొత్తం. అంటే అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు అన్ని దందాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు భూములు వచ్చిన తర్వాత ఇక అప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు, రాజకీయంగా స్టార్ట్ చేస్తారు. బండి సంజయ్ అన్నాడు సార్, బండి సంజయ్ వాళ్ళు ఇక్కడ రాజ్యాధికారం గురించి వస్తలేరు కదా అని చెప్పి. సార్ మన పరకాల్లో వార్డ్ నెంబర్ 20 ఇంకొక హింస ఆడొక మార్వాడు ఆయనే బయటికి వెళ్ళి అవి ఓటర్ లిస్ట్ కూడా తీస్తున్నాం. బయటికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ వార్డులో ఓటర్ లిస్టులు పెట్టుకొని ఆయన కౌన్సిలర్ అయ్యి ఒక లేడీ కమిషనర్ మీద దాడి చేసిండు మొన్న. ఇక వాళ్ళు చేస్తున్న ఆగడాలు ఇవి. తెలంగాణ సమాజమా మనం ఏదో మన దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి ఊకి హక్కున చేసుకొని మనకేంటంటే మనకు చాలా ఓపిక ఎక్కువ. అన్నీ అయిపోయినాక లాస్ట్కు మేల్కుంటాం. అప్పుడు బట్టి ఇంతకుముందు ఎట్లయితే తుపాకులు కట్టుకొని పోయినామో ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి రానియకుండా చేయాలంటే మనము ఇది కూలంకుషంగా ఎట్లా వృత్తులు పోతున్నాయి, ఉపాధులు ఎట్లా పోతున్నాయి, కుమ్మరి వాముల తుమ్మలి మొలిసను కమ్మరి కొలిమిల దుమ్ము వేరేను పెద్దవారి సా మొద్దు వారినది సాలెల మగ్గం సడుగులు ఇరిగినాయి చేతి వృత్తులా చేతులు ఇరిగిపాయని. ఈ చేతులు ఇరిగిపోయిన పానాలే లేకుండా అయ్యే కాడికి వచ్చింది. ఇవన్నీ ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళతో పంచాయతీ కొద్దిగా సగం తగ్గింది అనుకుంటే ఈ కొత్తగా ఈ భూముల మీద కబ్జాలు చేసుకుంటూ వచ్చి ఈ ప్రాంత అస్తిత్వాల మీద కబ్జాలు చేసుకుంటూ వచ్చి కల్చరల్ కావచ్చు అన్ని దిక్కులకెళ్ళి మూకుమ్మడి దాడి జరుగుతున్నది. ఈ దాడిని ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే శ్యామ్ మీద మాట్లాడారో అప్పుడు మా బోటల్లో కూడా సవాలే లేదు, దీన్ని జనం లోపలికి తీసుకుపోవాలిగా. శ్యామ్ ఒక్కడు కాదు, తెలంగాణలో ఎవరు ఈ అంశాల గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు ఒక్కరు కాదు. తెలంగాణ సమాజం మొత్తం అటువంటి ఆలోచన విధానానికి ఎంబడి ఉంటుందని చెప్పేటందుకే మా యాకన పాట పాడినా రమేష్ పాట పాడినా ఎవరు పాడినా సమాజం మొత్తం ఉన్నది ఎంబడున్నది. ఒక చిన్న ఇన్సిడెంట్ దగ్గరనే మొదలైతుంది. ఏది మొదలైన నల్లకాడి పంచాయతీ తోటి 54లో తెలంగాణ ఉద్యమం వరంగల్లో స్టార్ట్ అయింది. అట్లనే మొదలైతుంది ఒక చిన్న సంఘటన దగ్గరనే. ఆ సంఘటన చుట్టే జనం మొత్తం ఉంటారు. అన్ని కులాలను వృత్తులను కాపాడుకుంటట్టుగా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటట్టు. ఇదేంటంటే మన తెలంగాణకు
ఒక యూనియన్ ఆఫ్ స్టేట్ భారతదేశం అంటే మనకు అస్తిత్వం ఉన్నది, మనకు కల్చర్ ఉన్నది, మనకు నేచర్ ఉన్నది, మన తిండి విధానం, మన పంటలు ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అయింది. కానీ భారత మాత అనుకుంటా చూపించుకుంటా మనందరిని నాశనం చేసేటువంటి ఆలోచన కుట్ర జరుగుతూ ఉంది సార్. సో అవన్నీ కొద్దిగా చూసుకుంటూనే, ఎందుకంటే కావాలని ఇది వినిపించిన కారణం కూడా అదే.